బాబు రెడీ బాబు రెడీ ఉందా కెమెరా క్యాప్ తీరా బాబు. యాక్షన్. సినిమా చూడాలంటే టికెట్లు కొనాల్సింది బ్లాక్ లో కాదరా, బాక్స్ ఆఫీసులో. ప్రతి థియేటర్లో ఉంటుంది బాక్స్ ఆఫీసు. వెళ్ళు, కొను, చూడు. టికెట్లు ఇవ్వద్దు అంటే వినిపించుకోలేదు కదరా. రివ్యూ మొదలైంది. సినిమా తీసిన బోయపాటి వచ్చిన ఆపలేడు. నీ బొట్టు, నీ బట్టలు, నీ ఓవర్ యాక్షన్. మళ్ళీ నువ్వు చేసే ఈ ఓవర్ యాక్షన్ కి ముందు వాడవాడో వచ్చి బాబు రెడీ బాబు అని యాక్షన్ అని చెప్పడం, అబ్బో చాలా ఓవర్ అయింది రే. నువ్వు ఇప్పటి వరకు రేపిన దుమ్ము చాలు గాని ఇంకా దమ్ము రివ్యూ స్టార్ట్ చేయి, లేకపోతే జనాలు వస్తారు నీపై దుమ్ము. భయ్యా మూవీ గురించి చెప్పాలంటే భయ్యా, మన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమా భయ్యా. మన అలెగ్జాండర్ గారు ప్రొడ్యూస్ చేసి సింహ తీసిన బోయపాటి సీను డైరెక్ట్ చేసిన సినిమా భయ్యా ఈ దమ్ము. భయ్యా ఇంత పవర్ఫుల్ సినిమాలో పవర్ఫుల్ హీరో ఎవరో తెలుసా భయ్యా? ఎన్టీఆర్ భయ్యా. ఎన్టీఆర్ కి ఊసరవిల్లి, బృందావనం లాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ తర్వాత మంచి మాస్ క్యారెక్టర్ పడింది భయ్యా. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మంచి మాస్ బాయ్ లాగా, సెకండ్ హాఫ్ లో ఫ్యాక్షన్ బాయ్ లాగా ఎన్టీఆర్ బాగానే యాక్ట్ చేశాడు భయ్యో. డాన్సులు కొంచెం తక్కువ వేసినా కూడా తన డైలాగ్స్ తో, సెకండ్ హాఫ్ లో పవర్ఫుల్ మేనరిజమ్స్ తో అసలు విలన్ని నరుకుతూ డైలాగులు చెప్తూ ఫ్యాన్స్ ని మాత్రం బాగానే ఎంటర్టైన్ చేశాడు భయ్యో. రాజు వచ్చినాడు. అయ్య బాబోయ్, ఒరే ఆ పాటలో ఎన్టీఆర్ ఎంత చక్కగా ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? నీకు రాజు వచ్చినాడు అని కాదురా, బంటు వచ్చినాడు అని పాట రాస్తే కరెక్ట్ గా సెట్ అవుద్ది. అయినా అడుక్కొని కింద పడిన పూలు మీద ఎంచుకోవడం ఏంట్రా బాబు, చూడలేకపోతున్నాను నేనే. ఇంకా తొందరగా హీరోయిన్స్ గురించి చెప్పి. అంటే భయ్యా ఈ సినిమాలో మన ఒక హీరోయిన్ అయిన కార్తీక ఎన్టీఆర్ ని నీలా అని పిలవమంటది భయ్యా. సో అదేదో ట్రై చేస్తున్నాం. ఇంకా కార్తీక దగ్గరకు వచ్చాం కాబట్టి కార్తీక గురించి చెప్పాలంటే ఈ సినిమాలో కార్తీక బాగా గ్లామరస్ గా కనిపించిన, పర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు భయ్యా. ఏదో అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటది. కాకపోతే కొంచెం హై హీల్స్ వేసినట్టుంది భయ్యా కార్తీక ఈ సినిమాలో. ఇంకో హీరోయిన్ విషయానికి వస్తే ఇంకో హీరోయిన్ వెల్ నోటెడ్ ఫేస్ త్రిషా భయ్యా. భయ్యా ఎన్టీఆర్ అక్క కాదు భయ్యా, త్రిష ఈ సినిమాలో అసలు ఎంత బాగుందో తెలుసా భయ్యా. కాకపోతే అప్పుడప్పుడు 2-3 సీన్లలో కొంచెం ఓల్డ్ గా కనిపించింది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. నీలా అని పిలవగానే వచ్చేయడానికి నువ్వేమైనా ఎన్టీఆర్ ఏంట్రా? అయినా బోయపాటి ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ ఉన్నాడు కాబట్టి హీరోయిన్స్ ఎవరు చూస్తారులే అనుకున్నట్టున్నాడు. అందుకే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశాడు. ఒక అమ్మాయి ఏమో ఓల్డ్ గా, ఇంకొక అమ్మాయి ఏమో హైట్ గా కనిపిస్తారు. భయ్యా ఈ సినిమాలో మ్యూజిక్ కావాలంటే భయ్యా మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు భయ్యా మన కీరవాణి. రికార్డింగ్ అయితే అదిరిపోయింది భయ్యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బెదిరిపోయింది భయ్యా. ఈ సినిమాలో అసలు రూలర్ సాంగ్ ఉంది భయ్యా. ఆ స్కేల్ ఆ డాన్స్ ఏంట్రా? రూలర్ అంటే నువ్వనుకునే రూలర్ కాదురా, అది వేరే రూలర్. సినిమాలో బోయపాటి చూపించాడు చూడు, అది రూలర్. అయినా ఆ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ చేతిలో స్కేల్ ఏంట్రా బాబు, చూడలేక చచ్చిపోతున్నారా బాబు. అబ్బో ఓర్నైనా ఇంకా చాలా ఉంది మన రివ్యూ. ఇప్పుడు మన ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరున్నారు దాని గురించి తెలుసుకుందాం
భయ్యా ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే అబో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు భయ్య. కాకపోతే అందరికన్నా బాగా నోటీస్ అయ్యేది మాత్రం నాజర్ క్యారెక్టర్ ఒకటి భయ్య. నాజర్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అల్టిమేట్ క్యారెక్టర్ భయ్య, విలన్ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు సుమన్, ఇంకా కొంతమంది కామెడియన్స్ ఆలీ, బ్రహ్మానందం, వీళ్ళందరూ జస్ట్ అలా వచ్చిపోతుంటారు అంతే భయ్య. అబ్బే పెద్ద సీన్ లేదు అన్నట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చింది భయ్య. ఈసారి మన రివ్యూలో కూడా నా అలాంటి దమ్మున్న హీరోని ఎదుర్కోవడానికి ఒక దమ్మున్న విలన్ ఉన్నాడు భయ్యా. ఏంట్రా వీడు విలనా? నువ్వు దమ్మున్న హీరోనా? చికెన్ షాప్ లో చికెన్ కొట్టుకునే వాళ్ళగా వాడు, మటన్ షాప్ లో మటన్ కొట్టుకునే వాళ్ళగా నువ్వు. ఇద్దరు బాగా సరిపోయారా? కొట్టుకోండి అమ్మా, వాడి చికెన్ నువ్వు మటన్ బాగా కొట్టుకోండి. ఇదో ఓకే ఓకే, చికెన్ మటన్ పేపర్లు అన్ని ఓకే, కానీ ఇంతకీ స్టోరీ ఏంటి? స్టోరీ గురించి చెప్పండి భయ్యా. ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే మంచి పవర్ఫుల్ స్టోరీనే భయ్యా. కాకపోతే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే భయ్యా, ఫ్లాష్ బ్యాక్ లో అలాంటివి ఉండవు భయ్యా. ఫస్ట్ హాఫ్ లో ఖాళీగా ఆవారాగా తిరుగుతున్న ఒక హీరో సెకండ్ హాఫ్ లో ఒక ఫ్యామిలీకి అండగా నిలిచి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటూ ఒక ఊరిలో విలన్ చేసే అరాచకాలని ఆపి ఒక ఊరికి అండగా ఉండే స్టోరీ భయ్యా మన ఈ దమ్ము స్టోరీ. యాక్చువల్లీ భయ్యా స్టోరీ కన్నా ఈ సినిమాలో డైలాగుల గురించి చెప్పుకోవాలి భయ్యా. డైలాగులు అయితే ఈ సినిమాలో ఉన్నాయి భయ్యా. నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఒకసారి ఈ ఊరు నాది, జనాలు నా వాళ్ళు, ఈ కుటుంబం నాది, ఈ సమస్య నాది అనుకొని కొడితే 50 నీ 10 5 నీ అబ్బా 5 తరాల వరకు మీ ఇంట్లో మగబిడ్డ పుట్టాలంటే భయపడాలరా. సౌండ్ తగ్గించుకో, ఈసారి కొట్టానంటే గొంతులోంచి మాట రావడానికి. ట్రైలర్లో చూసి, ఆడియో ఫంక్షన్ లో విని, మళ్ళీ థియేటర్లో చూసి అదే డైలాగ్ నువ్వు రివ్యూలో కూడా చెప్పాలేంట్రా? చాలు, నువ్వు చెప్పిన డైలాగులు, మన చికెన్ కొట్టు విలన్ కి నువ్వు వేసిన కౌంటర్లు చాలు. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు మూసుకొని పాజిటివ్ పాయింట్స్ చెప్పు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన పర్ఫార్మెన్స్ అసలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ భయ్యా ఈ సినిమాకి. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో బోయపాటి ఎన్టీఆర్ ని వాసిరెడ్డి క్యారెక్టర్ లో ప్రొజెక్ట్ చేసిన వే చాలా బాగుంది భయ్యా. మన టాయ్ హీరో వేణు, మన ఎన్టీఆర్ ఇద్దరి మధ్యన బాబా బామ్మర్ది సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు 15 మినిట్స్ వచ్చే సీక్వెన్స్ భయ్యా అసలు సినిమాకే చాలా పవర్ నిచ్చింది భయ్యా. చాలా మంచి సీక్వెన్స్. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. భయ్యా ఈ సినిమాలో పాటలు ఏంటో ఎక్కడ పడితే అక్కడ అలా సీన్ మధ్యలోకి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి భయ్యా. అదేంటో భయ్యా ఈ సినిమాలో రోలర్ సాంగ్ లో ఎందుకు భయ్యా సెటప్లు గెటప్లు చక్కగా నీట్ గా పవర్ఫుల్ గా తీసేయచ్చు కదా భయ్యా సాంగ్ ని. ట్రైలర్స్ చూసి డైలాగ్స్ విని ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ సీక్వెన్సెస్ ఉంటాయి అనుకుంటాం భయ్యా. కాకపోతే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఏంటో అన్ని ఎక్కువ పవర్ఫుల్ సీక్వెన్సెస్ ఏం కనపడవు భయ్యా. ఎంతో పవర్ఫుల్ గా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేసిన సెకండ్ హాఫ్ లో నేరేషన్ ఏంటో చాలా స్లో అయిపోద్ది భయ్యా. ఫైట్స్ అంటే కత్తులతో నరుక్కోవటం, చేతులతో గుద్దుకోవటం ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ భయ్యా. ఈ సినిమాలో అసలు ఒక స్పెషల్ ఫైట్ ఉంది భయ్యా. కత్తులతో నరుక్కోటాలు, మనుషులు బాల్ బౌన్స్ అయినట్టు కింద నుంచి అలా యాక్కి బౌన్స్ అవటాలు, ఇలాంటి ఫైట్లే చూడలేకపోతున్నారా బాబు అనుకుంటే ఈ కొత్తగా భుజం ఫైట్ ఏంట్రా? అయినా నువ్వు భుజంతో జస్ట్ వాడిని లైట్ గా టచ్ చేస్తే బానేంట్రా అంత దూరం వెళ్ళి పడ్డాడు? చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు ఉన్నప్పుడు కత్తులు యూజ్ చేసుకోవచ్చు కదరా, ఈ భుజం ఫైట్ ఏంట్రా బాబు? ఇదిగో టామ్ భయ్యా, భుజం ఫైట్ అంతా అలాగే ఉంటది. భుజంతో ఇలా కొడితే జనాలు పడిపోవాలి, అదే భుజం ఫైట్. సరే ఇప్పుడేంటి నీకు సినిమా పిచ్చ పర్సెంటేజ్ చెప్పాలి. సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఈ సినిమాకి మనం ఇచ్చేది ట్రైలర్ క్రియేట్ చేసినంత హైప్ కి ఈ సినిమా రీచ్ అవ్వలేకపోయింది భయ్యా. నేరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఒక 55% భయ్యా. మన డైరెక్టర్ బోయపాటి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో, ప్రెస్ మీట్ల్లో, సినిమా ముందు ఇంటర్వ్యూల్లో, లాస్ట్ కి సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఫస్ట్ ఫ్రేమ్ లో వచ్చి యాక్షన్ అని అరిచేటప్పుడు ఉన్న పవర్ ఈ సినిమాలో త్రూ అవుట్ ద మూవీ క్యారీ అవుట్ చేయలేకపోయాడు. అందుకని ఒక 55% అంటావు. ఓకే. కెలకొద్దు
వద్దు అన్ను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదురా. నువ్వు ఇప్పుడు చేసే స్టంట్స్, చూపించిన ఫైట్స్ చూసి నిన్ను ఎవ్వరూ కెలకరు. అయినా రక్తం కత్తుల మీద పోపించుకొని విసిరేటాలు, ఒక మనిషిని ఇద్దరు మోయటాలు, ఇంత విభత్సమైన ఫైట్స్ డైరెక్ట్ చేసిన ఆ ఫైట్ మాస్టర్ రా బాబు. భరత్ శత్రుఘ్న అని కొత్త ఫైట్ మాస్టర్లు మన సినిమా పిక్చర్ టీమ్ లో జాయిన్ అయ్యారు భయ్య. వాళ్ళే ఆ విభత్సమైన ఫైట్ ని డైరెక్ట్ చేసింది. ఏంట్రా భరత్ శత్రుఘ్న? ఇంకా నయం నకుల్ సహదేవ్ అని పెట్టుకోలేదు. అయినా మన భరత్ శత్రుఘ్నికి బాగా టాలెంట్ ఉందిరా. చిల్లర ఫైట్లు వాళ్ళను చిచ్చి. అరే ఇంక చాలా బాబు, ఫేస్బుక్ రివ్యూస్ చదువు. అబ్బో అబ్బో అబ్బో, చూశాను దమ్ము, నా మాట నమ్ము, హిట్ అవ్వకపోతే నన్ను కుమ్ము. బోయపాటి డైరెక్షన్ చేయమంటే ఓవర్ డైరెక్షన్ చేశాడు. దమ్ము చూసా, దుమ్ము కొట్టుకుపోయా. సో లాస్ట్ లో ఈ దమ్ము గురించి నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ టైం నుంచైనా మన డైరెక్టర్ బోయపాటి ట్రైలర్లు సినిమాలో ఉండాల్సిన పవర్ ని మొత్తాన్ని పెట్టేసి హైప్ తో ట్రైలర్ ని రిలీజ్ చేయకుండా నార్మల్ గా ట్రైలర్ ని రిలీజ్ చేస్తే జనాలు ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్ కి వెళ్తారు, సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. అదనమాట. భయ్యా ఇంకా రివ్యూ అయిపోయింది. ఇంకా ఒక్కొక్కడిని వెళ్ళి నరికితే రక్తపాతం జరగాల్సిందే. చంపేస్తా భయ్యా, నరికేస్తా, వెళ్తా. రివ్యూ అయిపోయిందిరా, రా కొట్టుకుందాం. నన్ను మార్చేసావురా. నీ దమ్ముతో నా దమ్ముని దుమ్ము దులిపావు. మగాడివిరా నువ్వు, నచ్చావురా. అలా మార్చేసావు. కొట్టుకుందాంరా. యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద రూలర్. వీడు లీడర్, వీడు రూలర్. కొట్టుకుందాంరా. మన కోసం పుట్టిన రూలర్. కొట్టు, కొట్టుకుందాం. దమ్ము 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 దమ్ దమ్ దమ్